హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకే ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి జరిగినటువంటి ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ని అయితే చూస్తున్నామండి. రానున్నటువంటి నోటిఫికేషన్కి మనకు ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. ఈ రోజు నుంచే మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% మీరు విజయం సాధించే అవకాశము ఉంటుంది. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ రిపీట్ అవుతూ ఉంటాయండి క్వశ్చన్ చాలా వరకు కూడా. అంతేకాకుండా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు మన యాప్లో కోర్స్ తీసుకున్నారు. వారందరికీ మళ్ళీ చెప్తున్నాను, కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఈ యొక్క ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడాలి. ఎలాగో ప్రీవియస్ పేపర్స్ని మన కోర్సులో యాడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ వీడియో మాత్రం ఇక్కడి నుంచి చూడాలి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా వెళ్ళి కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా ముఖ్యమైనది. ఈరోజు మనము కామన్గా నిర్వహించేటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ చూద్దాం. వీటన్నిటికీ కూడా కామన్గా కండక్ట్ చేయడం జరుగుతుందండి ఎగ్జామ్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. క్రింది ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధులలో ఎవరు మన్యం వీరుడుగా ప్రసిద్ధి చెందారు? మన్యం వీరుడు ఎవరండి? అల్లూరి సీతారామరాజు గారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడిగా ప్రసిద్ధి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది కరెంట్ అఫైర్స్ కిందకు వస్తుంది, వదిలేయండి. గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి వైఎస్ఆర్ చేయూత అనేది ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఓకే, కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందరూ కూడా గమనించాలి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, క్షౌరకులు, రజకులతో సహా చిన్న వ్యాపారవేత్తలతో ప్రయోజనం చేకూర్చాలని, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి. జగనన్న చేదోడు పథకము, వదిలేయండి. ఇది కరెంట్ అఫైర్స్ అయితే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయనండి, గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏంటండి? 5 విభాగాలైతే ఉన్నాయి. నెక్స్ట్ వన్. లాల్గుడి జయరామన్ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందారు? లాల్గుడి జయరామన్ క్రింది వాటిలో ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి? ఏంటండి? వయోలిన్. ఓకే, వయోలిన్ ఇంపార్టెంట్. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయని అడిగారు. సో 151 సీట్లు వచ్చాయి. బట్ ప్రజెంట్ మాత్రం 11 మాత్రమే సీట్లు రావడాన్ని చూడవచ్చు. 175లో, ఓకే, 175లో 11 మాత్రం వైఎస్ఆర్సీపీకి అయితే రావడం అయితే జరిగిందండి. రిమైనింగ్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి రావడం అయితే చూడవచ్చు. భారతీయ విప్లవకారుడు పొట్టి శ్రీరాములు డాష్లో జన్మించారు. ఎప్పుడు జన్మించారండి? 1901లో జన్మించడం జరిగిందండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో 54 రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అండి 2023లో విశాఖలో జరిగింది. బట్ అవసరం లేదు అది ఇప్పుడు మనకి. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు నిర్మించిన ఆంగ్లికన్ క్యాథ్డ్రల్ అయినటువంటి ఆల్ సెయింట్స్ క్యాథెడ్రల్ క్రింది ఏ నగరంలో నెలకొని ఉంది? ఒక చర్చ్ అండి ఇది. ఓకేనా, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో. ఓకేనా, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత అనంతపురం జిల్లాలో జన్మించిన నీలం సంజీవరెడ్డి ఏ కాలంలో భారత రాష్ట్రపతిగా పదవిని నిర్వహించారు? ఎప్పుడండి? 1977 నుంచి 82 మధ్య కాలంలో మరి భారత రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఏకగ్రీవంగా, ఓకేనా, రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైన ఏకైక వ్యక్తియే మొదటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు, మన తెలుగు వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. మైథిలి భాష క్రింది ఏ రాష్ట్రంలో ప్రధాన భాషల్లో ఒకటి? మైథిలి. ద మైథిలి లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లాంగ్వేజెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? బీహార్ అండి. బీహార్లో మైథిలి భాష మాట్లాడతారు. నెక్స్ట్, హిందూ మతపు తీవ్ర భావోద్వేగ ఉద్యమమైన చైతన్య ఉద్యమం క్రింది ఏ రాష్ట్రంలో ప్రధానంగా వృద్ధి చెందింది? ఓకేనా, ఆన్సర్ చైతన్య ఉద్యమం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సిఆర్వై అనే ఒక భారతీయ స్వచ్ఛంద సంస్థ దేనికోసం పనిచేస్తుంది? సిఆర్వై వెనుకబడిన వర్గాల పిల్లల కోసం అండి. ఓకేనా, వారికి చదివించడం కావచ్చు, కనీస అవసరాలు తీర్చడం కావచ్చు, వాటి కోసం అయితే సిఆర్వై అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్ అండి, ఎన్జిఓ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చట్టం క్రింది ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు 2018లో అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం లేదా శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రధానంగా ఒక సంవత్సరంలో క్రింది ఏ నెలల్లో నిర్వహిస్తారు? ఎప్పుడండి? సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో లేదా నెలల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, NACO నివేదిక ప్రకారం భారతదేశంలో క్రింది ఏ సంవత్సరంలో ఎయిడ్స్ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకుంది? ఎప్పుడండి? 2000 సంవత్సరంలో ఎయిడ్స్ మహమ్మారి యొక్క వ్యాధి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ ఏం చెప్పట్లేదండి, గమనించాలి. రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది? రాయలసీమ ఫుడ్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడండి? చిత్తూరు జిల్లాలో అండి. ఓకేనా, చిత్తూరు జిల్లా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని క్రింది అధికరణలలో ఏది పౌరసత్వ హక్కుల కొనసాగింపు గురించి తెలియజేస్తుంది? పౌరసత్వ హక్కు ఏంటండి? ఆర్టికల్ 10. ఓకేనా, అధికరణ 10 అయితే తెలియజేస్తుంది పౌరసత్వ హక్కులు. ఓకే, ప్రాథమిక హక్కులు 14 నుంచి 35 వరకు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అబ్దుల్ వహాబ్ సమాధి ఆంధ్రప్రదేశ్లోని క్రింది ఏ జిల్లాలో నెలకొని ఉంది? అబ్దుల్ వహాబ్ కర్నూలులో ఉంటుందండి. ఓకేనా, కర్నూలు. నెక్స్ట్, 2015లో థేమ్స్ నది ఒడ్డున గల సౌత్ బ్యాంక్లో క్రింది 12వ శతాబ్దపు తత్వవేత్త రాజనీతిజ్ఞులలో ఎవరి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు? ఎవరిదండి? బసవేశ్వర విగ్రహాన్ని అయితే మరి ప్రతిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని రాష్ట్రపతి చేయాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? ఆర్టికల్ 124 ప్రకారము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఎవరు చేస్తారండి? భారత రాష్ట్రపతి గారు చేస్తారు. మరి మీ అందరికీ కూడా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఓకేనా, సో మన రాష్ట్రపతి గారు అనుకోని సమయంలో పదవికి రాజీనామా చేయడం కానీ చనిపోవడం కానీ జరిగినప్పుడు భారత ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా కూడా లేనప్పుడు, రాష్ట్రపతి గారు కూడా లేనప్పుడు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు కూడా లేనప్పుడు మరి తాత్కాలిక
రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సిజేఐ అంటాం కదా, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారండి. అయితే మన భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి పదవి, తాత్కాలిక రాష్ట్రపతి పదవి అలంకరించిన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి పేరేంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లేదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఏమని పెడతారంటే తాత్కాలిక రాష్ట్రపతి సిజే అని పెట్టండి. సిజేఐ తాత్కాలిక రాష్ట్రపతిని పెడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్. మూండాస్ తెగ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది? మూండాస్ తెగ బీహార్ అండి, బీహార్లో ఫేమస్ ఇది. నెక్స్ట్ వన్, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అపెండర్స్ యాక్ట్ అంటే పలాయనము చిత్తగించిన ఆర్థిక నేరగాళ్ల చట్టం క్రింది ఏ సంవత్సరంలో చట్టంగా చేయబడిందంటే 2018. నెక్స్ట్ వన్, ఆర్బీఐ రిటైల్ డిజిటల్ రూపీ పైలట్ ప్రోగ్రాంలో క్రింది ఏ బ్యాంకు పాల్గొంటుంది? ఐడిఎఫ్సి బ్యాంక్. శ్రీ లంకమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యము ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? శ్రీ లంకమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడండి? కడపలో ఉందండి. ఓకే, కడప, వైఎస్ఆర్ కడప. దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ డాష్ స్థానాన్ని కలిగి ఉంది. ఎంత అండి? 4.49%. ఓకే, 4.9% అయితే భౌగోళిక విస్తీర్ణం అయితే ఆక్రమించును, మొత్తం 100లో. ఓకే, సో గైస్, మరి ఇదండి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్స్ అయితే మనం చూసాము. జనరల్ ఇంగ్లీష్ కూడా మనమైతే స్టార్ట్ చేద్దామండి. అది కూడా ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అయిపోయిన తర్వాత జనరల్ ఇంగ్లీష్ కూడా మనమైతే స్టార్ట్ చేసుకుందాము. రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. సో ప్రజెంట్ అయితే హోలీ ఆఫర్ ఉంది మన యాప్లో, తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మనకి ఏప్రిల్ ఎండింగ్ లేదా మార్చ్లో అయితే ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. కాబట్టి ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.